వెల్కమ్ టు నేటి లీడర్ మీడియా న్యూస్. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణానికి చెందిన చిన్నారి నలవల అభివర్షిణి కీబోర్డు వాయిద్యంలో ప్రతిభ కనబరిచి గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఆమెను పెబ్బేరు ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. సీనియర్ పాత్రికేయులు టీవీ5 రిపోర్టర్ విజయ్, రాణి దంపతుల కుమార్తె అయిన అభివర్షిణి చదువుతో పాటు సంగీత రంగంలోనూ తన ప్రతిభను చాటుతుంది. ఇటీవల నిర్వహించిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్లోని జొరాస్ట్రియన్ క్లబ్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో సామూహిక కీబోర్డు ప్లే కార్యక్రమం నిర్వహించారు. 22 దేశాలకు చెందిన సుమారు 2000 మంది కీబోర్డు వాయిద్యకారులు గంట పాటు నిర్విరామంగా సరళ స్వరాలు వాయించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన 777 మంది ఎంపిక కాగా వారిలో అభివర్షిణి తేజ కూడా స్థానం సంపాదించింది. ఇక శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో అభివర్షిణి తేజకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపుతో పాటు మెడల్, సర్టిఫికేట్ అందజేశారు. తోటి జర్నలిస్టు విజయ్ కుమార్తె సాధించిన ఈ విజయాన్ని పురస్కరించుకుని పెబ్బేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలవర్ధన్ మరియు కమిటీ సభ్యులు చిన్నారిని సెలవుతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అభివర్షిణి తేజ తనకు లభించిన ఈ గౌరవాన్ని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తన తాత దివంగత నెలవల కరణకు అంకితం చేస్తున్నట్లు భావోద్వేగంగా తెలిపింది. చిన్నారి సాధించిన ఈ ఘనతపై కుటుంబ సభ్యులు, పాత్రికేయులు, పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.